మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఓపికగా పార్టీకి పనిచేస్తే పదవులు తప్పకుండా వస్తాయని నిరూపించడానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రాజు. ఆయన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయనకు పదవులన్నీ దోబూచులాడుతూ ఉన్నాయి. అయితే చివరికి ఆయన పార్టీ కార్యకర్తలు నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని గుర్తించి ఆయన రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ప్రకటించిందే తడువుగా ఆయనకు వరాల జల్లు ప్రకటించడం కోసం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాజంపేట నియోజకవర్గంలో పర్యటించబోతున్నాడు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. మనతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జు జగన్మోహన్ రాజు ఉన్నారు. అలా చెప్పండి, మీ ఇన్ఛార్జ్ కోసం మీరు చాలా కాలం ఓపిక పట్టారు, చూశారు, పార్టీలో ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ వచ్చారు. ఫైనల్గా ఈ నియోజకవర్గ బాధ్యుడిగా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి మీ నియోజకవర్గానికి సీఎం వస్తున్నారు. ఎలా ఉన్నాయి ఏర్పాటు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఈ పార్టీలో కష్టపడేటటువంటి కార్యకర్తలకి ఎదిగే అవకాశాలు ఉన్నట్లుగా దేశంలో ఏ పార్టీలకు ఉండవు. అందుకు నేను కూడా ఒక ఉదాహరణ. నిబద్ధతతో పనిచేస్తే కార్యకర్తల శ్రమను గుర్తించి ఎదిగే కార్యకర్తల నాయకులుగా చేసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీకి అనాదిగా ఎన్టీ రామారావు గారి నుంచి వస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చినటువంటి నాయకులు పక్క రాష్ట్రాల్లో సీఎంలుగా ఉన్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. కాబట్టి ఇటువంటి పార్టీలో పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వరాల జల్లు కురిపించడానికి చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. అనాదిగా రాజంపేట అనేటువంటిది అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ ఏదో గల్ఫ్ ప్రాంతాల్లో ఉండడం వల్ల కొద్దిగా సంపద కనిపిస్తూ ఉందే తప్ప కనీసం 50 ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సంస్థ ఏదీ లేదు. ఏదో కొన్ని చిన్న స్కూల్స్ తప్ప వేరే ఏ సంస్థ కూడా కనీసం 30-40 ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సంస్థ లేదంటే కనుక ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఊరు అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేటువంటిది గమనించవచ్చు. చిన్న కొవ్వొత్తుల ఫ్యాక్టరీ లేదు, ప్లాస్టిక్ గ్లాసుల ఫ్యాక్టరీ కూడా లేనటువంటి పరిస్థితి. అందుకే ఎక్కువ ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా చాలామంది యొక్క జీవనం కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి మేమంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం ఇక్కడ ఉపాధి అవకాశాలు కలిగేలా. ముఖ్యంగా ఈ హార్టికల్చర్కి సంబంధించినటువంటి కర్మాగారాలు అయితే కోల్డ్ స్టోరేజ్లు అనేటువంటివి ఇక్కడ తీసుకురావాలనేటువంటి ప్రతిపాదనలు మేము తీసుకొస్తూ ఉన్నాం. అలాగే అన్నమయ్య డ్యామ్ కూలిపోయిన తర్వాత మహానాడు వేదికగా మా నాయకుడు తిరిగి దాని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందుకు మేమంతా ఎంతో కృతజ్ఞతగా ఉన్నాం. వారు వస్తే కనుక కృతజ్ఞత చాటుకోవడానికి ఈ ప్రాంత రైతులు కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. అలాగే మరికొన్ని అభివృద్ధి పనులంతా కూడా మేము మండల వ్యాప్తంగా మా అధినాయకుడి దృష్టికి తీసుకొస్తాం. అలాగే సారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, ఏం చేస్తే వాళ్ళందరూ బాగుపడతారనే ఉద్దేశంతో క్యాడర్ మీటింగ్ కూడా టైం ఇవ్వడం అనేటువంటిది మాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి సార్ యొక్క పర్యటన కోసం రాజంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో వేచి ఉన్నారు, ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఎవరు కూడా ఇంత తక్కువ కాలంలో మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఒక పక్క చితికిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తూ గతంలో వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులకి డబ్బులు కేటాయిస్తూనే ఎక్కడ కూడా అభివృద్ధి కుంటుపడకుండా సంక్షేమాన్ని రెట్టింపు చేసినటువంటి ఘనత ఏదైనా కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నారంటే కనుక అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఒక పక్క తెలుగు ప్రజలు ఎక్కడ కూడా పేదరికం అనేటువంటిది ఉండకూడదు, వాళ్ళందరినీ మధ్య తరగతికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక వినూత్నమైనటువంటి P4 పథకాన్ని కూడా తీసుకొచ్చి ఇవాళ పేదలందరి గుండెల్లో దేవుడిగా నిలబడ్డారు. కాబట్టి పెన్షన్లు పంచడానికి వస్తూ ఉంటే పెన్షనర్స్ అందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా మా నాయకులు చర్చించుకుంటూ ఉంటే మా నాయకుడు వస్తున్నాడా, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా, ఎక్కడైనా ఎలా వెళ్ళాలి, ఎక్కడ వాళ్ళే ఎంక్వైరీ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అందరూ స్వచ్ఛందంగా. మీరు అన్నట్టు ఇందాక ఒక మాట, కార్యకర్తలు ఇక్కడ ఎప్పుడూ కూడా టీడీపీకి చాలా బలమైన క్యాడర్ ఉంది. అయితే సరైన లీడర్షిప్ లేక చెట్టుకొకరు పుట్టకొకరు ఇంతకాలం వెళ్ళిపోయిన పరిస్థితి. కొన్ని గ్రూపులు కూడా ఏర్పడ్డాయి ఈ పరిణామ క్రమంలో. ఇప్పుడు అవన్నీ సమసిపోయాయా? మీ నాయకత్వం పట్ల ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లో ఎలాంటి సంకేతాలు ఉన్నాయి? ఇక్కడ అయితే వర్గాలు అనేటటువంటివి ఏమీ లేవు. కాస్త పోటీపడి నాయకత్వాలు కోరుకోవడం అనేటువంటిది సహజం.
కాకపోతే సరైన నాయకత్వం ఇవ్వాలనేటటువంటిది మా అధినాయకత్వం వేచి చూసింది. సరైన సమయంలో నాకు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చింది. వారి నమ్మకాలకి ఒమ్ము కాకుండా వారు ఏవైతే నమ్మకంతో ఏ బాధ్యత అయితే నాకు ఇచ్చారో ఆ బాధ్యత నెరవేర్చడానికి నేను ప్రతిక్షణం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ముఖ్యంగా ఒకవేళ వర్గం కోసం అంటూ నాయకులకు వివిధ దీనిలతో అటు ఇటుగా ఉన్నా కానీ వాళ్ళందరినీ మేము కలుపుకుంటున్నాం. పక్కలో సమర్థుడైనటువంటి మా అబ్జర్వర్ గారు కూడా ఉన్నారు. ఈ సమన్వయం బాధ్యతలను వారు కూడా తీసుకుంటూ ఉన్నారు. దాంతో కొద్దిగా రాజంపేటలో ఉన్నటువంటి క్యాడర్ సమస్య తేలికైపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా వర్గాలు లేవు, అందరము ఒకటిగా పనిచేస్తున్నాం. ఇక మీదట రాజంపేటలో ఉంటే చంద్రబాబు గారి వర్గము, లోకేష్ గారి వర్గము, తర్వాత తెలుగుదేశం ఆశయాలకు పనిచేసేటటువంటి క్యాడరే ఉంటుంది తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు అనేటటువంటివి ఇక మీదట రాజంపేటలో ఉండవని తెలియజేస్తాం. నా 2 ప్రభుత్వాలు మారాయి. కారణాలు ఏవైనా అన్నమయ్య డ్యాము కూలిపోవడం కారణంగా అక్కడ కొన్ని గ్రామాలు డిస్టర్బెన్స్ అయ్యాయి. ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో డ్యామ్ నిర్మాణం జరుగుతుందన్న ఒక హామీ ఇప్పుడు మీ ముందున్న మొదటి ఛాలెంజ్ అదే అంటే మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా అన్నమయ్య డ్యామ్ కూలిపోయిన తర్వాత అది కేవలం మానవ తప్పిదం ద్వారా వైసీపీ నాయకుల యొక్క ఇసుక దాహం కోసం జరిగినటువంటిది ఇది. అయితే ప్రజలు కప్పిపుచ్చడానికి లేనిపోని తప్పుడు రిపోర్ట్లతో అక్కడ నివేదికలు సమర్పించడం జరిగింది. ఆ తప్పుడు నివేదికల ఆధారంగా ఏదేదో కల్లిబొల్లి ప్రయత్నాలు చేయాలన్నారు కానీ వాస్తవ రూపం దాల్చలేదు. అప్పుడు డ్యామ్ కూలిపోయిన తర్వాత అది ప్రపంచం దృష్టికి తీసుకొచ్చినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఏ నాయకుడు కూడా సందర్శించినటువంటి టైంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా అప్పుడప్పుడే ఓటమి చవి చూసినా కానీ నేను ప్రజల కోసం ఉంటామన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ ప్రాంతాల్లో అరకొర వసతులు ఏమీ లేకపోయినా కానీ రాత్రిళ్ళు కూడా అక్కడ సంచరించి వాళ్ళ బాగోగులు చూసిన తర్వాత ఈ సమస్య అనేటువంటిది ప్రపంచం దృష్టికి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళకు కొంత సహాయ చర్యలు అనేటువంటివి చేపట్టినారు. కాకపోతే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఏ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి సమర్థత లేదు. కనీసం అక్కడ జరిగినటువంటి విపత్తుల నిధుల కింద ఇండ్లు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సిన జనరల్ ఫండ్స్ కింద ఇవ్వడం వల్ల ఇప్పుడు అధికారులందరూ కూడా ఏ విధంగా దాన్ని సరిచేయాలనేటటువంటి పరిస్థితి. మీరు అక్కడ పులపుత్తూరు లాంటి ప్రాంతాలకు వెళితే కనుక ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి టెంపరీ షెడ్లలో గుడారాలలో దోమలు కుట్టుకుంటూ నివసించేటటువంటి ప్రజలు ఈ రోజుకి కనిపిస్తున్నారు. దాన్ని చక్కదిద్దడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడే పునరావాసానికి కావాల్సినటువంటి తగినన్ని చర్యలు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కూలిపోయిందో అది తిరిగి పునర్నిర్మించి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులను, రైతాంగాన్ని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణానికి హామీ ఇచ్చిందే తడువుగా. గతంలో వాళ్ళు తప్పుడు పనులు చేసినటువంటి నివేదికల్లో అన్ని తప్పులు ఉంటే కనుక వాస్తవాలను బయటికి తీయండి. ఏ విధంగా డ్యామ్ పునర్నిర్మాణం చేస్తే కనుక తరతరాలకు అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవాలన్నింటినీ కూడా వాళ్ళు స్టడీ చేసి సార్కు నివేదికలు అందించారు. తుది రూపంలోకి వస్తూ ఉంది. ఎస్టిమేషన్స్ రెడీ అవుతున్నాయి. ఎంత త్వరగా దాన్ని పునర్నిర్మించాలనేటటువంటి దాని మీద మేమందరం కూడా రేపు చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. తొందరగా పూర్తి చేయండి, మనం పూర్తి చేయాలనుకుంటున్నాం, అది త్వరగా పూర్తి చేయండి అని చెప్పి మా పార్టీ తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధికి అది ఏ రంగమైన, వ్యవసాయ రంగమైనా, కర్మాగారాలకు సంబంధించైనా, ఇతర రంగాలైనా కానీ ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు సమిష్టిగా స్వర్ణరాజంపేటను సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఫైనల్గా ఒక క్వశ్చన్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. కొత్తగా మరో 6 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. రాజంపేటకు బలమైన హామీ టీడీపీ నుంచి గతంలో వచ్చింది. రాజంపేటను కేంద్రంగా చేస్తూ ఓ జిల్లాను ఏర్పాటు చేయాలని. మరో అటువైపు రాయచోటి ఇప్పుడు ఆల్రెడీ ఈ జిల్లాలో భాగమైనటువంటి జిల్లా కేంద్రం ఉంది. ఇది ఒక ఛాలెంజింగ్ ఇష్యూని దీన్ని ఎలా షార్ట్అవుట్ చేయబోతున్నారు? నిజంగానే రాజంపేట అనేది జిల్లా కేంద్రం అవుతుందనే కళ సాకారం కాబోతుందా? ఇక్కడ రేపు మా అధినాయకుడు వస్తూ ఉన్నారు. ఆ అధినాయకుడి దృష్టికి మేము తీసుకెళ్తూ ఉన్నాం. రాజంపేట తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలి అన్నటువంటి దానిపైన మేము ఏకగ్రీవ తీర్మానాన్ని మా పార్టీ తరఫున ఇవ్వబోతూ ఉన్నాం. మేము జిల్లా కేంద్రంగా అడుగుతున్నాం తప్ప మిగతా వాటిని జిల్లా కేంద్రాలుగా తీసేయమనో ఇవ్వమనో మేము కోరడట్లేదు. మాకు జిల్లా కేంద్రాన్ని ఇవ్వమని అంటున్నాం. కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా మాకు చుట్టుపక్కల 2
తాలూకాలను కలిపి ఇక్కడ జిల్లా కేంద్రం ఇవ్వచ్చు, రాయచోటికి చుట్టూ ఉన్నటువంటి పులివెందల కదిరి కలిపి అక్కడ జిల్లా కేంద్రాన్ని ప్రకటించవచ్చు, మదనపల్లి ఇవ్వచ్చు. ఏ విధంగా సాధ్యమవుతుందో మంత్రివర్గ ఉపసంఘ సూచనలు మేము మా పార్టీ తరఫున మా అధినాయకుడిని వేడుకుంటున్నాం. మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చెందాలంటే కనుక జిల్లా కేంద్రం కూడా ఒక మార్గం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది మా పార్టీ తీర్మానంగా రేపే మేము మా పార్టీ సమావేశంలో మా అభిప్రాయాలన్నింటినీ ఇస్తూ ఉన్నాం. అధినాయకుడు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, ప్రతి కుటుంబంలో పేదరికం లేని సమాజాన్ని ఊహించినటువంటి వ్యక్తి, మాట్లాడే ధైర్యం కూడా ఎవరికి ఉండదు. అంత ధైర్య సాహసాలు ఉంటే నేను పేదలను ధనవంతులను చేస్తాను. సమాజం గతంలో ఎవరు కూడా కనీసం ఊహించినటువంటి ఆలోచనలు చేసి ఇవాళ దాన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చేటటువంటి మా అధినాయకునికి ఈ ప్రాంత సమస్య అనేటువంటిది చాలా చిన్న సమస్య. ఖచ్చితంగా వాళ్ళు పాజిటివ్గా స్పందించి మా ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటారు. రాజంపేట అభివృద్ధిని మా అధినాయకుని ఆధ్వర్యంలోనే, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే మేము సాధించాం. రాజంపేట సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వబోతున్నారు. అలాగే ఎప్పటి నుంచో డిమాండ్గా ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని కూడా సాధించబోతూ ఉన్నాము. కూలిపోయినటువంటి అన్నమయ్య డ్యామును పునర్నిర్మించడంతో పాటు ఆ డ్యాము కూలిపోయినప్పుడు అక్కడ ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాల ప్రజలను ఆదుకోవడానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకోబోతూ ఉన్నాము. ఇక్కడ నాయకత్వానికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది. భిన్న నాయకత్వం ఇక రాజంపేటలో ఉండదు, ఏకైక నాయకత్వమే ఉంటుంది. ఇక్కడ క్యాడర్ కానీ లీడర్ కానీ కేవలం లోకేష్ చంద్రబాబు క్యాడరే ఉంటుంది తప్ప మరో లీడర్ ప్రస్తావన ఇక్కడ ఉండబోదని, క్యాడర్ మొత్తం సమిష్టిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని మనతో పాటు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జు జగన్మోహన్ రాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, రాజంపేట.